మిత్రులారా అందరికీ నమస్కారం. నా పేరు షేక్ మొహమ్మద్ ఫయాజ్, సిపిఐ రాష్ట్ర సమితి సభ్యునిగా, ఆల్ ఇండియా తంజీమే ఇన్సాఫ్ స్టేట్ జనరల్ సెక్రటరీగా పనిచేస్తున్నాను. నిన్న తెలంగాణ సీఎం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేసినటువంటి ఆర్థిక పరమైనటువంటి అంశాలలో వారు చేసినటువంటి వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని లేపుతున్నాయి. దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా కూడా దీనిపైన అనేక రకమైనటువంటి వాదనలు, ప్రతివాదనలు మనకు కనబడుతున్నాయి. ఏది అయినప్పటికీ మేమైతే రేవంత్ రెడ్డి గారి వ్యాఖ్యల్ని అంగీకరించడం లేదు. రేవంత్ రెడ్డి గారు ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి అనేక ఆశలు, కోరికలు తో మిమ్మల్ని గెలిపించడం జరిగింది. మీరు ఎన్నికల్లో చాలా వాగ్దానాలు ఇవ్వడం జరిగింది. 420 వాగ్దానాలు, 6 గ్యారెంటీలు, బాండ్ పేపర్లు రాసి ప్రజలకు ఇవ్వడం జరిగింది. ఇదంతా ఒక పక్క అయితే, రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితులు బాగాలేదనే విషయం అందరికీ తెలుసు. కానీ ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ఆ బహిరంగ వేదికలపైన మమ్మల్ని ఎవడు నమ్మడం లేదు, చెప్పులు ఎత్తుకే వాళ్ళలాగా చూస్తున్నారు, మమ్మల్ని కోసుకొని తింటారా, తినండి, ఒక్క పైసా ఇచ్చేది లేదు, ఉన్న దాంట్లో చదువుకోవాలి, బ్యాంకుల వాళ్ళు మమ్మల్ని రానియట్లేదు అన్నటువంటి ఈ భాష చాలా చాలా అంటే చాలా ప్రమాదకరం. ఇది అంగీకారరహితమైనటువంటి భాష కాదు. ముఖ్యమంత్రి గారు దీన్ని పునరాలోచన చేయాలి. మీరు ఏ ఉద్దేశంతో అలా అన్నారో తెలియదు, కానీ ముఖ్యమంత్రిగా హైదరాబాదు, తెలంగాణ రాష్ట్రానికి ఉన్నటువంటి వ్యక్తి మాట్లాడాల్సిన భాష అయితే ఇది కాదు. ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు, ఆర్థికపరమైనటువంటి సంక్షోభం ఉంటే ఖచ్చితంగా ఆర్థిక మేధావులకు, ఎకనామిస్టులకు, అలాగే ప్రతిపక్షాలు, అన్ని పార్టీలు మేధావులను పిలిచి చర్చించి ఒక మంచి నిర్ణయం తీసుకొని రాష్ట్రంలో ఉన్నటువంటి ఆర్థిక పరమైన ఇబ్బందులను అధిగమించడానికి కావాల్సినటువంటి ఏ రకమైనటువంటి చర్యలు అవసరమో వాటిని కార్యక్రమం రూపొందించుకోవాలి. కానీ బహిరంగ వేదికల మీద మీ స్థాయి వ్యక్తి ఇలా మాట్లాడితే దాని ప్రభావం అనేది తీవ్రంగా పోతుంది. మీరు ఎక్కడ దాకైతే దేశంలో, ప్రపంచంలో పెట్టుబడులు తెస్తామంటున్నారో ఆ వచ్చిన పెట్టుబడులన్నీ వెనక్కి వెళ్ళే ప్రమాదం ఉంది. మరో పైసా కూడా రాష్ట్రానికి పెట్టుబడులు వచ్చేటువంటి అవకాశం